చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రత్యేకంగా మహానాడులో ప్రత్యేకంగా ఒక గజమాలని రెడీ చేశారు. ఇక్కడ స్థానికంగా మహానాడుని నిర్వాహకుల్లో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్న పొలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. సార్, ఏంటి ప్రత్యేకంగా ఉంది ఈ మాల? తిరుమల తొలి గడప దేవుని గడప. ఆ దేవుని గడపలో ఈరోజు గొప్ప కార్యక్రమం జరుగుతుంది, పండుగ జరుగుతోంది. దాంట్లో భాగంగా ఈరోజు మా వాళ్ళు వెంకటేశ్వర స్వామి ప్రతిమ తెచ్చారు మా కడప నుంచి. అదేవిధంగా తిరుమల లడ్డు, దేవుని కడప లడ్డు ఇది. ఈ లడ్డును కూడా తీసుకొచ్చారు, లడ్డు తెచ్చారు. లడ్డు మిగతా కార్యక్రమాలు, వంకాయలు, కూరగాయలు, అంటే జామకాయలు, ఇవన్నీ కూడా తెచ్చాం. అంటే కడపలో పండించినటువంటి వస్తువులతో తయారు చేసిన మాల అనుకోవచ్చా? ఎస్, అంతా కడప నుంచి ప్రోడక్టే ఇది. దాని ముఖ్యమంత్రి గారికి, నారా లోకేష్ గారికి, ఒకరికి దండ, ఒకరికి ప్రతిమ ఇవ్వాలని మా వాళ్ళంతా కడప తెలుగుదేశం కుటుంబ సభ్యులంతా వచ్చారు. దీన్ని ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలని. శ్రీనివాసరెడ్డి కళ్ళల్లో చాలా ఆనందం కనిపిస్తుంది. మహానాడుని ఇక్కడ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారకులు మీరే. మీరు ఇక్కడ మేము మహానాడుని నిర్వహిస్తామని అధినేతకు చెప్పడం వల్లే, ఈ స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు చేయడం వల్లే అందరూ కూడా సక్సెస్ అయిందంటున్నారు. సో మీ కళ్ళల్లో ఆనందం చూస్తే ఏమన్నా చెప్పొచ్చు? బ్రహ్మాండమైన కార్యక్రమం. నాకు ఒకటి ఏంటంటే బరువు, బాధ్యత, గర్వంగా ఉంది. 43 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా తెలుగుదేశం మహానాడు కడపలో జరగలే, మొదటిసారి జరుగుతోంది. దానికి ఈ పరిస్థితుల్లో నేను జిల్లా అధ్యక్షుడిగా ఉండగా జరుగుతున్న కార్యక్రమం కాబట్టి చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరిని కలుపుకొని దాదాపు 20-25 రోజుల నుంచి కూడా అందరూ తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారో కడపలో అందరూ కష్టపడి ఈ కార్యక్రమాన్ని ఘన విజయం చేయాలని చెప్పి కృషి చేశారు. మొదటి రోజు బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. మా అధినేత కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. రెండో రోజు జరుగుతోంది. ఒకవైపు టెన్షను. ఏమన్నారు బాబు గారు, లోకేష్ గారు ఏమన్నారు మీతో? ఫస్ట్ రోజు వరకు బాగుంది. రెండో రోజు ఇంకా అయిపోలేదు కదా. మూడో రోజు అత్యంత పెద్ద కార్యక్రమం, బహిరంగ సభ, జన సమీకరణ, ఇటువంటి పెద్ద పెద్ద బరువు బాధ్యతలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నెరవేర్చేదానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటాం. మీ వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఆల్రెడీ మీడియాకి చెప్పడం జరిగింది, చివరికి వైఎస్ఆర్ విగ్రహానికి కూడా తెలుగుదేశం జెండాలు కట్టేశారు. నిన్ననే చెప్పాను నేను. అసలు ఆ విగ్రహాలకు ప్రభుత్వ అనుమతి ఉంది అని అడుగుతా ఉండా. అనుమతి లేకుండా విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి ఆ సర్కిళ్ళల్లో, ఆ సర్కిల్కు మేము డెకరేట్ చేసుకుంటే మా వైఎస్ విగ్రహాలన్నీ మూసేశారని మాట్లాడుతున్నాం. సరే, వైఎస్ విగ్రహాలు మూసారు కాబట్టి ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు పెద్ద మనసు ఉంది కాబట్టి అవన్నీ చేయొద్దండి, ఆ వివాదాలు మనకెందుకంటే తీసేసాం. దానికంటే ముందు నా క్వశ్చన్ ఏంటంటే, అసలు ఆ సర్కిళ్ళల్లో విగ్రహం పెట్టే పర్మిషన్ వీళ్ళకి ఎవరు ఇచ్చారు? అడ్డగోలగా రాష్ట్రం అంతా విగ్రహాలు పెట్టుకున్నారు. అదేదో వెంకటేశ్వర స్వామి, శివపార్వతుల మాదిరి ఎక్కడ చూసినా ఈశ్వరుల విగ్రహాలు మాదిరి దేవుడి విగ్రహాలు పెట్టేట్టు, దేవాలయాలకు పోయినట్టు విగ్రహాలు పెట్టారు వాళ్ళు ఇష్టం వచ్చేట్లు. ఈరోజు దానికి కప్పినారంట, దానికి బాధ వాళ్ళు. సరే, అవి తీసేసాం, వేరే విషయం. కానీ అసలు వాళ్ళు పర్మిషన్ లేదు అని అంటున్నాం. వైఎస్ఆర్ విగ్రహానికి జెండాలు కట్టారు, టీడీపీ జెండాలు. రేపు మేము అధికారంలోకి వస్తే టీడీపీ ఇళ్లకు జెండాలు కడతా ఉంటాం. వాళ్ళు అధికారంలోకి వస్తారా? వస్తారని మీకేమన్నా, మీడియా వాళ్ళకి ఏమన్నా అనిపిస్తూ ఉందా? క్వశ్చనే లేదు. ఇంకా రాదంటారా వైసీపీ? క్వశ్చనే లేదు, ఇంకా సమస్య లేదు. ఏడ నుంచి వస్తుంది? ఏంది వచ్చేది? ఆ మద్యం కేసులు, ఆ అవినీతి కేసులు, వాళ్ళు ఇష్టం వచ్చినట్లు దేశాన్ని దోచుకు తిని రాష్ట్రాన్ని తినేసి మళ్ళీ వాళ్ళు అధికారంలోకి వస్తే ఇంకేమన్నా ఈ రాష్ట్రం గాలి కూడా వాళ్ళది తినేస్తారు. ఫైనల్ గా శ్రీనివాసరెడ్డి గారు, కడప మహానాడు నుంచి మిమ్మల్ని విమర్శించే వైసీపీ నాయకులకి మీరేం చెప్తారు? వాళ్ళకు పని పాట లేదు, వాళ్ళకి ఏం ఉనికి లేదు. వాళ్ళు ఏం మాట్లాడినా మేము పట్టించుకోం. మేము మంచి పనులు చేసుకుంటూ కడప జిల్లాకు, రాయలసీమ ప్రాంతానికి ముఖ్యమంత్రి గారు, నారా లోకేష్ గారు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. మేము మంచి పనులు చేస్తూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటూ పోతాం. ప్రజలు మా పట్ల ఎప్పటికీ ఉంటారు. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కడప జిల్లా అధ్యక్షులు. ఇక్కడ ప్రత్యేకంగా లోకేష్ గారికి ఒక వెంకటేశ్వర స్వామి, అంటే కడప పేరు చెప్పంగానే దేవుని గడప అంటారు. సో వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఇవ్వడం కోసం ఇక్కడ ప్రత్యేకంగా ఒక ప్రతిమను కూడా తీసుకొస్తున్నారు. సో అదేవిధంగా ఒక భారీ గజమాల కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మనం ఇటువైపు చూడొచ్చు, భారీ గజమాల. ఎవరైతే ఇక్కడ మహానాడిని నిర్వహించడానికి ప్రధానమైనటువంటి కారకులుగా ఉన్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు, పొలిట్ బ్యూరో మెంబర్, ఇప్పటివరకు మనతో మాట్లాడిన
శ్రీనివాసులరెడ్డి గారు, రెడ్డప్ప గారి శ్రీనివాసులరెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి మాలను రెడీ చేశారు. ఇక్కడ చూడవచ్చు. ఇది ఇక్కడ దేవాలయంలో అంటే దేవుని గడపకు సంబంధించినటువంటి దేవాలయంలో ఉన్న లడ్డుతో కడపలో తయారు చేసినటువంటి లడ్డు. అదేవిధంగా ఇక్కడ చూడవచ్చు వంకాయలు, కూరగాయలు. అంటే ఇక్కడ మనకి రాయలసీమలో ఉన్న కడప ప్రాంతం అంటే హార్టికల్చర్ చాలా ఫేమస్. సో ఇక్కడ పండినటువంటి కూరగాయలని ఇక్కడ కూడా ఈ మాలలో ఇక్కడ ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది. సో గ్రీన్ కలర్ అండ్ కూడినటువంటి ప్రత్యేకమైన గజమాల ఇక్కడ మహానాడులో ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతుంది. సో రాయలసీమ నుంచి అటు చంద్రబాబు గారికి, లోకేష్ గారికి ప్రత్యేకమైనటువంటి మెమెంటోస్ ఇక్కడ ఈ జ్ఞాపికలను ఇవ్వబోతున్నారు లోకల్ గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు. కెమెరామెన్ మహేష్ తో విజయ్, సుమన్ టీవీ, కడప మహానాడు.